ತಂದನಾನಾಹಿ ತಂದನಾನಾಪುರೇ ತಂದನಾನಾ ಭಳ ತಂದನಾನ ಭಳ ತಂದನಾನ. బ్రహ్మమొకటే పర బ్రహ్మమొకటే పర బ్రహ్మమొకటే పర బ్రహ్మమొక్కటే పర బ్రహ్మమొక్కటే. కందువగు హిందాదికములిందులేవు అందరికీ శ్రీహరే అంతరాత్మా. కందువగు హిందాదికములిందులేవు అందరికీ శ్రీహరే అంతరాత్మా. ఇందులో జంతుకులము అంత ఒకటే అందరికీ శ్రీహరే అంతరాత్మా. తందనానాహి తందనానాపురే తందనానా భళ తందనాన భళ తందనాన. నిండార రాజు నిద్రించు నిద్రయు ఒకటే అండనే బంటు నిద్రాదియునొకటే. నిండార రాజు నిద్రించు నిద్రయునొకటే అండనే బంటు నిద్రాదియునొకటే. మెండైన ఓ అర్జున, సమస్త జీవజాతులు భౌతిక ప్రకృతిಯನ್ನು జన్మించుట చేతనే సృష్టింపబడుచున్నట్టు నేనే తత్ర సత్వం నిర్మలత్వాత్ ప్రకాశకమనామయం సుఖ సంగీన బధ్నాతి జ్ఞాన సంగీన చానఖా. ఓ పాపరహితుడా, సత్వగుణము మిగిలిన రెండు గుణముల కంటేనూ పవిత్రమైనదగుటచే ప్రకాశమానమై మానవుని సర్వ పాప ఫలముల నుండి విముక్తుని చేయును. ఈ గుణమునందున్న వారు సౌఖ్యము చేతను జ్ఞానము చేతను బద్ధులగుదురు. రజో రాగాత్మకం విద్ధే తృష్ణా సంగ సముద్భవం తన్ని బధ్నాతి కౌంతేయ కర్మ సంగీన దేహినం. ఓ పాపరహితుడా, సత్వగుణము మిగిలిన రెండు గుణముల కంటేనూ పవిత్రమైనదగుటచే ప్రకాశమానమై మానవుని సర్వ పాప ఫలముల నుండి విముక్తుని చేయును. ఈ గుణమునందున్న వారు సౌఖ్యము చేతను జ్ఞానము చేతను బద్ధులగుదురు. తమస్వజ్ఞానజం విద్ధే మోహనం సర్వదేహినాం ప్రమాదాలస్య నిద్రాభిః తన్ని బధ్నాతి భారత. ఓ అర్జున, అజ్ఞానము వలన పుట్టునది తమోగుణము. ఇది సర్వ ప్రాణములను మోహింపజేయును. ఇది సర్వ ప్రాణులను మోహింపజేయును. మానాపమానయోస్తుల్యః తుల్యో మిత్రారి పక్షయోః సర్వారబ్ధ పరిత్యాగి గుణాతీతః స ఉచ్యతే. మానాపమానముల యందును శత్రు మిత్రుల యందును సమమైన మనస్సు గల మానవుడు ప్రకృతి త్రిగుణముల యందు ఊర్ధ్వమూలమధః శాఖం అశ్వత్థం ప్రాహురవ్యయం ఛందాంసి యస్య పర్ణాని యస్తనువేద స వేదవిద్. వేళ్ళు ఊర్ధ్వముగను శాఖలు క్రిందుగను వేద రుక్కులే పత్రములుగను కలిగిన శాశ్వతమైన అశ్వత్థ వృక్షమొకటి కలదని చెప్పబడినది. ఈ వృక్షము నెరిగిన వాడే వేదముల నెరిగిన వాడగును. న తద్భాసయతే సూర్యః న శశాంకో న పావకః యద్గత్వా న నివర్తంతే తద్ధామ పరమం మమ. అట్టి నా దివ్యధామము సూర్యునిచే గాని చంద్రునిచే గాని అగ్నిచే గాని విద్యుత్తులచే గాని ప్రకాశింపజేయబడదు. దానిని చేరిన వారు ఈ భౌతిక జగత్తునకెప్పుడునూ తిరిగి రారు. అహం వైశ్వానరో భూత్వా
త్రివిధం నరకస్యేదం ద్వారం నాశనమాత్మనః కామః క్రోధస్తథా లోభః తస్మాదేతత్రయం త్యజేత్. కామము, క్రోధము, లోభము అనునవి మూడు నరక ద్వారములై ఉన్నవి. అవి ఆత్మ యొక్క పతనమునకు కారణమగుటచే బుద్ధిమంతుడైన ప్రతి మానవుడు వాటిని త్యజింపవలెను. యశాస్త్ర విధిముత్సృజ్య వర్తతే కామకారతః న స సిద్ధిమవాప్నోతి న సుఖం న పరాం గతిం. శాస్త్ర విధులను త్యజించి ఇష్టానుసారము వర్తించువాడు పరిపూర్ణత్వమును గాని సుఖమును గాని పరమగతిని గాని పొందజాలడు. త్రివిధా భవతి శ్రద్ధ దేహినాం సా స్వభావజా సాత్వికీ రాజసీ చైవ తామసీ చేతి తాం శృణు. దేహధారణకు గల త్రిగుణములను అనుసరించి పొందిన శ్రద్ధ సాత్వికము, రాజసము, తామసము అని మూడు విధములుగా ఉన్నది. యజంతే సాత్వికా దేవాన్ యక్షరక్షాంసి రాజసాః ప్రేతాం భూతగణాంశ్చాన్యే యజంతే తామసా జనాః. సత్వగుణమునందు నిలిచిన వారు దేవతలను, రజోగుణమునందు నిలిచిన వారు యక్ష రాక్షసులను, తమోగుణమునందు నిలిచిన వారు భూత ప్రేతములను పూజింతురు. అనద్వేగకరం వాక్యం సత్యం ప్రియహితం చయత్ స్వాధ్యాయాభ్యసనం చైవ వాంగ్మయం తప ఉచ్యతే. సత్యములు, ప్రీతికరములు, హితకరములు, ఇతరులకు ఉద్రేకము కలిగింపని వచనములను పలుకుట మరియు నిత్యము వేదములను అభ్యసించుట ఎనునవి వాక్కునకు సంబంధించిన తపస్సనబడును. రమేష్ గారు ఆఫీస్ దగ్గరికి వెళ్తే అక్కడి నుండి వారికి స్వాగతం ఇచ్చి తీసుకురావచ్చు. నిర్వాహకులు జెండాలు పట్టుకుని బళ్ళు వేసుకుని వెళ్తే బాగుంటుంది. ఈ లోపు ఇక్కడ కార్యక్రమం కొనసాగుతూ ఉంటుంది. మన జీవిత పయనంలో భావించకపోతే తల్లిలందరూ దృశ్యగా వెళ్ళినటువంటి సీరియళ్ళకి, తండ్రులందరూ మద్యపానీయాలకి, యువత అంతా కూడా ఫేస్బుక్, వాట్సాప్, సినిమా హీరోల బ్యానర్లకి, క్రికెట్ పందాలకి గడిపేస్తున్నాం. మరి చక్కగా మనం ఉండమండి. పుట్టినవాడు గిట్టక తప్పదు, గిట్టినవాడు చేసిన కర్మబలాన్ని బట్టి జన్మించగా తప్పదు. ఇది జగమెరిగిన సత్యం. తిన్నది అరిగిపోతుంది, సంపాదించింది అరిగిపోతుంది. తరగనిది అరగనిది కూడా మనం ఏదైనా వారసత్వాన్ని వదిలి వెళ్తాం. దయచేసి ఆ చిన్నారి తల్లికి మీ యొక్క చప్పట్ల చోటి ఆశీర్వాదాన్ని అందజేయాలని కోరుకుంటున్నాం. అలాగే ఈరోజు హిందూ సమ్మేళన కార్యక్రమానికి విచ్చేసినటువంటి అగ్రికల్చర్ మార్కెట్ యార్డ్ చైర్మన్ గారైనటువంటి శ్రీ సుజాత రామచంద్రరాజు గారికి స్వాగతం పలుకుతున్నాం. స్వామి ఇది అయితే ఎలా రెండు కాదు అధ్యక్ష స్వామి ఈ నిర్వహణ సమితి యొక్క అధ్యక్షులు శ్రీ పెంటపాటి మురళీకృష్ణ గారు దొరబాబు గారిని వేదికపైకి సాదరంగా ఆహ్వానిస్తుంది. ఆయనకు బలరామకృష్ణ గారు బొకే ఇచ్చి స్వాగతించడం జరుగుతుంది.
అలాగే ఈ కార్యక్రమానికి ప్రధాన వక్తగా ఇచ్చేసినటువంటి శ్రీ చింతోజు ప్రసాద్ గారిని వేదిక మీదకి రావాల్సింది కోరుతున్నాను. వారికి చీడే వెంకట రామదాస్ గారు పుష్పగుచ్చం ఇచ్చి ఆహ్వానిస్తారు. శ్రీ గంధం పెరబాబు గారు ముందుకు రావాలండి. అలాగే ఈవో గారు పవన్ గారు ముందు. శ్రీ అలాగే ఈ కార్యక్రమానికి మహిళా వక్తగా ఇచ్చేసినటువంటి శ్రీమతి హేమలక్ష్మి గారిని వేదికకి ఆహ్వానిస్తున్నాం. సార్ క్షమించాలి. నీలిమా కృష్ణ గారిని వేదిక మీద ఆహ్వానిస్తున్నాం. ఆవిడకు శ్రీమతి హేమలక్ష్మి గారు పుష్పగుచ్చి ఇచ్చి ఆహ్వానం తెలుపుతారు. శ్రీ గంధం సత్యనారాయణ గారు ఈవో గారు ఎదురుకు రావాల్సింది. అలాగే ఈ కార్యక్రమానికి ప్రత్యేక ఆహ్వానితులుగా విచ్చేసినటువంటి శ్రీ పెడిదెల్లి రామచంద్రరాజు గారికి, అలాగే శ్రీమతి సుజాత రామచంద్రరాజు గారికి ఇద్దరికి కూడా ఆహ్వానం తెలుపుతున్నామండి. వారందరికీ గంధం పెదబాబు గారు పుష్పగుచ్చి ఇచ్చి ఆహ్వానం తెలియజేస్తారు. అలాగే ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి మన ప్రత్యేక ఆహ్వానికులు శ్రీ మధ్యన రామచంద్రరాజు గారు. ఆయనకు పవన్ గారు పుష్పగుచ్చి ఆహ్వానం తెలియజేస్తారు. గోదావరి విభాగ్ మానవీయ సంఘ సేవకు వర్యులు శ్రీ మంత్రి రామచంద్రరాజు గారికి శ్రీ పవన్ కుమార్ గారు పుష్పగుచ్చి ఆహ్వానిస్తారు. అలాగే ఎస్ఆర్ ఎడ్యుకేషనల్ అకాడమీ చైర్మన్ దేవేంద్ర గారు ఇచ్చేశారు. అది 12 ఏళ్ళగా వారి తరఫున విద్యా సంస్థ తరఫున శ్రీ వెంకటరెడ్డి గారిని ఆహ్వానిస్తూ వారిని కడియం అరవింద్ గారిని పుష్పగుచ్చి ఇచ్చి ఆహ్వానం తెలియజేసిన కోరుతాం. జ్యోతి ప్రజ్వలన కార్యక్రమంతో మనం ప్రారంభం చేసుకున్నాం. జ్యోతి ప్రజ్వలన చేయవలసిందిగా అధ్యక్షుల వారిని, ప్రధాన వక్త వారిని, మహిళా వక్త వారిని, అలాగే ఏఎంసీ చైర్మన్ సుజాత రామచంద్రరాజు గారి వారిని, అలాగే మంత్రి రామచంద్రరాజు గారి వారిని వేదికపైకి వచ్చి జ్యోతి ప్రజ్వలన చేయవలసిందిగా కోరుతున్నాను.
మత అన్నవారు లేదు. జ్యోతి ప్రజ్వలన జరుగుతుందంటే మనం నిలదలుతాం. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. జై శ్రీరామ్. మన నిర్వహణ సమితి సెక్రటరీ అయినటువంటి గంధం సూర్యప్రసాద్ గారు పుష్పగుచ్చి ఇచ్చి ఆహ్వానం తెలియజేస్తారు. ఈ హిందూ సమ్మేళన కార్యక్రమం అన్ని చోట్ల జరుగుతుందండి, ప్రతి సంఘమండలంలో జరుగుతుంది. కానీ నాకు తెలిసినంత వరకు అత్యంత వైభవంగా మన తాడేరు సంఘమండలంలోనే జరుగుతుంది. దీనికి ప్రతి ఒక్కరి యొక్క కృషి ఎంతో ఉంది. ఇంకా వీలైనంత త్వరగా గ్రామంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా సభా ప్రాంగణానికి ఇచ్చేవలసిందిగా కోరుతున్నాను. పెద్దలను పరిచయం చేస్తాను. ముందుగా శ్రీ పెంటపాటి మురళీకృష్ణ గారు, దొరబాబు గారు అంటారండి. ఆయన వ్యవహారిక నామం. తాడేరు గ్రామంలో ఉంటారు. భీమవరంలో బయోమెన్ టెక్నాలజీ సర్వీసెస్ నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమానికి అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్నారు. అలాగే ఈ కార్యక్రమానికి ప్రధాన వక్తగా విచ్చేసిన వారు శ్రీ చింతోజు ప్రసాద్ గారు. కాళ్ళమండలం జక్రం గ్రామంలో ఉంటారు. శ్రీరామ్ ఫైనాన్స్లో మేనేజర్గా వృత్తి. 40 సంవత్సరాలుగా స్వయం సేవకులు. సంఘంలో తృతీయ వర్ష శిక్షా వర్గం పూర్తయింది. ప్రస్తుతం గోదావరి విభాగ్ సహకార్యవాహక బాధ్యత నిర్వహిస్తున్నారు. గోదావరి విభాగంగా 4 జిల్లాలండి: పశ్చిమ గోదావరి జిల్లా, తూర్పుగోదావరి జిల్లా, కాకినాడ, కోనసీమ జిల్లాలు. అలాగే మహిళా వక్తగా ఇచ్చేసినటువంటి వారు శ్రీమతి బోనం నీలమకృష్ణ గారు. సొంగురుక్షం గ్రామంలో ఉంటారు. హిందూ చైతన్య కార్యక్రమాల్లో క్రియాశీలకంగా ఉంటారు. హరే కృష్ణ మూమెంట్లో ఆవిడ చాలా వారియర్గా ఉంటారు. హరే కృష్ణ మూమెంట్లో అంటే ఒక యోధురాలుగా ఆవిడ పనిచేస్తూ ఉంటారు. అలాగే ఈ కార్యక్రమానికి ప్రత్యేక ఆహ్వానితులకు ఇచ్చేసినటువంటి పెద్దలను మీకు పరిచయం చేస్తాను. శ్రీమతి కలిదెల్లి సుజాత రామచంద్రరాజు గారు. అలాగే రామచంద్రరాజు గారు దంపతులు ఈ కార్యక్రమానికి ఇచ్చేయడం చాలా సంతోషం. భీమవరంలో ఉంటారు. ప్రస్తుతం భీమవరం వ్యవసాయ మార్కెట్ ఏఎంసీ చైర్మన్గా వ్యవహరిస్తున్నారు. మన నిర్వహణ సమితి వారిని కలవడానికి వెళ్ళి వారి ఆహ్వానం అందుకోగానే వారు రిసీవ్ చేసుకున్నటువంటి విధానం ఏదైతే ఉందో ఎంతో ప్రేమపూర్వకంగా ఆయన ఆహ్వానాన్ని తీసుకోవడం, లోపలికి ఆహ్వానించడం అనేది జరిగింది. దానికి వచ్చిన తర్వాత మేము చాలాసేపు మాట్లాడుకోవడం జరిగింది. అంటే అటువంటి ఉన్నతమైనటువంటి వ్యక్తిత్వం గలవాన్ని మనం చాలా అరుదుగా చూస్తూ ఉంటాం. ఆయనకి ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అలాగే ఈ కార్యక్రమానికి ప్రత్యేక ఆహ్వానితులకు ఇచ్చేసినటువంటి మరో పెద్దలు శ్రీ మంతెన రామచంద్రరాజు గారు. భీమవరంలో ఉంటారు. వ్యవసాయం చేస్తారు. 35 సంవత్సరాలుగా స్వయం సేవకులు. సంఘంలో తృతీయ వర్ష శిక్షా వరకు పూర్తి చేసుకున్నారు. ప్రస్తుతం గోదావరి విభాగం అలాగే మనం 4 జిల్లాలు చెప్పాం కదా, 4 జిల్లాలకు మన భాషలో చెప్పాలంటే అధ్యక్షులుగా, సంఘచాలకులుగా బాధ్యత నిర్వహిస్తున్నారు. అలాగే ఈ కార్యక్రమానికి ఎజ్జిగిరి దేవేంద్ర గారు ఇచ్చేశారు. అయితే ఆయన వెళ్ళారు. పాఠశాల వారికి కమిటీ తరపున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అలాగే శ్రీ బండి రమేష్ కుమార్ గారు తాడేరు గ్రామంలో ఉంటారు. భీమవరం వ్యవసాయ మార్కెట్ వైస్ చైర్మన్గా బాధ్యత నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమానికి విచ్చేసినందుకు వారికి ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అలాగే ఈ కార్యక్రమానికి మరో ఆహ్వానితులు ప్రతిభా పాఠశాల వెంప చైర్మన్ నరసింహరాజు గారు మనం ఆహ్వానించడం జరిగింది. ఆయన కార్యక్రమంలో తర్వాత మనకి
కలుస్తారు. ఈ కార్యక్రమాన్ని ప్రారంభించవలసిందిగా ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి 5 నిమిషాలు మాట్లాడవలసిందిగా అధ్యక్షుల వారు శ్రీ పెంటపాటి మురళీకృష్ణ గారిని కోరడం జరుగుతుంది. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, హర హర మహాదేవ శంభో శంకర. సభకు నమస్కారం. మన ఔన్నత్యాన్ని తెలిపే వేదికపై ఉన్న పూజ్యులు శ్రీ కమలానంద భారతి స్వామి గారికి నా పాదాభివందనములు. అలాగే ప్రధాన వక్త శ్రీ చింతోజి ప్రసాద్ గారికి, మహిళా వక్త శ్రీమతి నీలిమా కృష్ణ గారికి నమస్కారాలు. ప్రత్యేక ఆహ్వానితులు మామని గోదావరి విభాగ్ RSS సంఘ చాలక్ శ్రీ మంత్రి రామచంద్రరాజు గారికి, భీమవరం వ్యవసాయ మార్కెటింగ్ చైర్మన్ శ్రీమతి కలిదిండి సుజాత రామచంద్రరాజు గారికి, పెదగరు SR ఎడ్యుకేషన్ జోనల్ ఇన్ఛార్జ్ దేవేంద్ర గారికి, వెంప ప్రతిభా స్కూల్ చైర్మన్ శ్రీ నరసింహరాజు గారికి నిర్వహణ సమితి పక్షాన స్వాగతం సుస్వాగతం. ఈ కార్యక్రమానికి విచ్చేసిన అశేష తాడేరు ఉపమండల గ్రామ హిందూ బంధువులకి అందరికీ నా శుభాకాంక్షలు. ఎందుకంటే మనం అందరం కలిసి ఈ పండుగ దిగ్విజయంగా జరుపుకుంటున్నాం. మనం ఈరోజు ఈ కార్యక్రమం RSS 100 సంవత్సరాల సందర్భంగా ఏర్పాటు చేసుకున్నదే అయినా ఈ ప్రపంచంలోని అత్యంత గొప్ప వారసత్వానికి, హిందూ ధర్మానికి మనం వారసులుగా జరుపుకున్న పెద్ద పండుగ. రామాయణం ఈ మహాయుగంలో జరిగింది అనుకుని లెక్కలు వేస్తే 15 లక్షల సంవత్సరాలు అయ్యింది. శ్రీకృష్ణ భగవాను నిర్యాణం అనంతరం కలియుగం మొదలు ఇప్పటికీ 5127 సంవత్సరములు. గౌతమ బుద్ధుడు క్రీస్తుపూర్వం 560 సంవత్సరములు. మన జాతీయ జెండా మధ్యలో ఉండే అశోకాన్ని ధర్మచక్రం ఏర్పడి క్రీస్తుపూర్వం 260 సంవత్సరములు. అంటే ప్రపంచం కళ్ళు తెరవని కాలంలోనే మనం ఇతిహాసాలు చూసాం, యుద్ధాలు చేశాం. హిందుత్వం అనేది మతం కాదు, అది ఒక జాతి విధానం, సంస్కృతి. ఒక వ్యక్తి కొన్ని సిద్ధాంతాల ఆధారంగా స్థాపిస్తే అది మతం. కానీ హిందూ ధర్మం ప్రకృతి నుండి పుట్టింది, ప్రకృతిలో పెరిగింది, ప్రకృతిని పూజిస్తుంది. గాలి వాయుదేవుడు, మంట అగ్నిదేవుడు, చెట్టు అమ్మవారు, నీరు గంగామాత, వర్షం ఇంద్రుడు, మనకు వెలుగునిచ్చేవారు సూర్యభగవానుడు, మనల్ని మోస్తున్న గ్రహం భూదేవి, మన కళ్ళ తల్లి భరతమాత. మన పాఠశాలలో చెప్తాం, నా దేశ వారసత్వ సంపద నాకు గర్వకారణమని. మన జాతి ఔన్నత్యాన్ని మనం తర్వాత తరానికి నేర్పడం లేదు, చెప్పడం లేదు. కాబట్టి మనం ఒక ప్రతిజ్ఞ ఈ వేదిక మీదుగా తీసుకుందాం. ప్రతి ఇంటిలో ఇతిహాసాలు పుస్తకాలు ఉండాలి, భగవద్గీత ఉండాలి, శివపురాణం ఉండాలి. వాటిని దేవుడి గూటిలో పెట్టి పూజించడం కాదు, మొదట నరాల్లో ఎక్కించుకోవాలి, ఎక్కించాలి. 5000 సంవత్సరాలు అయిందని చెప్పారు. అవన్నీ కూడా అక్షర సత్యాలండి. వాటి రెంట్లు మనం గమనించుదాం. అలాగే ఈ కార్యక్రమానికి ప్రధాన వక్తగా విచ్చేసినటువంటి శ్రీ చింతోజు, మహిళా వక్తగా విచ్చేసినటువంటి శ్రీమతి నీలిమా కృష్ణ గారిని కార్యక్రమాన్ని ఉద్దేశించి 5 నిమిషాలు మాట్లాడవలసింది. హరే కృష్ణ అండి. ఇక్కడికి విచ్చేసిన హిందూ బంధువులందరికీ నా ప్రణామాలు. ఇది హిందూ సమ్మేళనం, కానీ మనది పుట్టిన భారతదేశం గురించి మీ అందరికీ చెప్పాలి. మనది భారతదేశం, మనందరం కూడా భారతీయులే. భారతదేశం అంటే ధర్మంతో జన్మించిన భూమి ఇది. కానీ ఇక్కడ విలువలు వేదం, మహాభారతం, భగవద్గీతతో భాగవతము, రామాయణము, గరుడ, విష్ణు, శివ, స్కంద, నారాయణ, ఎన్నో పురాణాలు, ఉపనిషత్తులు ఉన్నాయి. కానీ అవన్నీ మనం మరుగున పడేసాము. కానీ బ్రిటిష్ వాళ్ళు వచ్చి మన సంపదతో పాటు మన సంస్కృతిని, మన స్వభావాన్ని కూడా దోచుకున్నారు. అయినా కూడా మనం ఇంకా భగవద్గీత అంటే చాలా మందికి చనిపోయేటప్పుడు పెట్టుకునే పాటలాగా అయిపోయింది. కానీ అది కాదు, మన సంస్కృతి తెలుసుకోవాలి. ఇక్కడ భారత మాత అన్నారు, మీరందరూ మహిళలే, స్త్రీ శక్తి.
ఒక అమ్మ, ఒక తల్లి అంటే అమ్మ, ఒక చెల్లి, అక్క, భార్య అంటే స్త్రీకి ఎంతో విలువనిచ్చేది. అలాంటి స్త్రీ ఇప్పుడు మన సంస్కృతిని పాటిస్తున్నారా అంటే నాకు ఎక్కడ కూడా కనిపించట్లేదు. కానీ ఇక్కడికి మాత్రం కనిపిస్తున్నారు. అందరూ ఈ గుళ్ళో చాలా మంది మాతృమూర్తులు ఉన్నారు. అందరూ నుదుటిన బొట్టు అన్ని చక్కగా నిండుగా ఉన్నారు. అదే మాకు కావాల్సింది. మన హిందూ సమ్మేళనం అంటే ఇక్కడ ఉన్నాయి బోర్డులు చూడండి. మన సంస్కృతిలో ఏమేమి ఉంటాయి, ఆడవాళ్ళు ఏం చెయ్యాలి, కానీ అన్నిట్లోనే ముందుండాలి. ఒక హిందూ సమ్మేళనం అంటే గుడికి వెళ్ళటం కాదు, ప్రతి కార్యక్రమంలో కూడా ముందుండాలి. ఇప్పుడు టీవీలు చూసి అందరూ కొన్ని మన సంస్కృతిని కొద్ది పక్కన పెడుతున్నారు. అది అసలు పెట్టకండి. ఆ బ్రిటిష్ వాళ్ళ సంస్కృతిని తీసుకుని మనం నల్లబడిపోతున్నాం. కానీ అలా నల్లబడవద్దు. మన బాధ్యత ఏంటంటే ఇక్కడి నుంచి అయినా సరే మన పిల్లలకి భగవద్గీత, రామాయణం అన్ని ఇతిహాసాలు చెప్తే వాళ్ళకు మంచి అనేది వస్తుంది. అది అప్పుడు ఒక శక్తిలా ఉంటుంది. మన పూర్వీకులు ఏం చేశారు, ఏం చెప్పేసారండి. నారాయణ మహర్షిని తీసుకోండి, నారాయణ నారాయణ అంటనే చెప్పించారు నామం. ప్రహ్లాదం తీసుకొని ఓం నమో భగవతే వాసుదేవ. శబరి తీసుకోండి, శ్రీరామ శ్రీరామ రామ రామ అన్నారు. అలా అంటే ఎవరు వచ్చారు? దేవాల దేవుళ్ళు అందరూ ఆవిడ దగ్గరికే వచ్చారు. కానీ పూజలు, వ్రతాలు, అగరబత్తీలు, దీపాలు వెలిగించడం కాదు. మనకిచ్చిన కలియుగంలో నామం చేపించాలి. మనకున్న అద్భుతమైన నామాలు ఓం నమ శివాయ, శ్రీ మాత్రే నమః, శ్రీరామ జయ రామ జయ జయ రామ, అలా ఎన్నో కాదు, హరే కృష్ణ మహామంత్రము, ఇలా అన్ని మంత్రాలు కలియుగంలో పలకాలి. పలకాలంటే మన పిల్లలకి నేర్పించాలి జ్ఞానం. అలాంటి జ్ఞానం ఉంటే ఇప్పుడు అందరూ కరోనాలో అంతమంది చనిపోయారు, వ్యాధస్తులు చనిపోయారు అంటారు. కానీ ప్లస్తో చచ్చిపోతున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు? అది ఎందుకు తెలుస్తుంది? జ్ఞానం లేక. మన చిన్న పిల్లలకి ఒక మహామంత్రాన్ని నేర్పిస్తే వాళ్ళు ఏది మంచో ఏది చెడో తెలుసుకుంటారు. అప్పుడు సాగును కూడా లెక్క చేయరు. ఎంత కష్టం వచ్చినా తట్టుకునే శక్తి జ్ఞానం వల్ల వస్తుంది. అది మన పురాతనమైన ఈ నారద మహర్షి, ప్రహ్లాద, శబరి, ఇలా పండరిపురుడు, వీళ్ళందరి గురించి మీరు చెప్పాలంటే మన పురాణ ఇతిహాసాలు చెప్పాలి, చదవాలి. ఈ రోజుల్లో చదువుకోవడం చాలా ఈజీ. ఎందుకంటే యూట్యూబ్ నొప్పుతుంటే తెలుగులో అందరూ స్వామీజీలు ఇచ్చే ప్రవచనాలు వచ్చేస్తున్నాయి. అవి చూడండి, వినండి, శ్రవణం చేయండి, వినండి, చెప్పండి. మీ బాధ్యత ఏంటంటే మన హిందూ సంస్కృతిని మన పిల్లలకు నేర్పించాలంటే ఇక నుంచైనా మీ గడపలో నామం ఉండాలి. మీ చిన్న పిల్లల పెదవుల పైన నామం ఉండాలి. మీ హృదయంలో నామం ఉండాలి. అది ఏ నామమైనా, మనకున్న నామాలు ఏదో ఒక నామం తీసుకోండి. నామం మించింది ఏది లేదమ్మా. నామం 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 నామం. అదే మేము ఎలా బతకాలో చెప్పేది భగవద్గీత. ఎంతో మంది నోబెల్ బహుమతులు పొందిన వాళ్ళు కూడా భగవద్గీతను చూసే నోబెల్ పొందారు. అది కావాలంటే మీరు చూసుకోండి, గ్రంథాల్లో ఉంది, అన్ని గ్రంథాల్లో ఉంది. నేను ప్రూఫ్ తోనే చెప్తున్నాను. మన హిందువులని చాటి చెప్పాలంటే మీరు అందరూ నాకు ప్రతిజ్ఞ చేయాలి. ఇక్కడి నుంచైనా భగవద్గీత చెప్తాము. చెప్పండి, ఇక్కడి నుంచైనా భగవద్గీత చెప్తాము. మా పిల్లలకి ప్రతి నామం పలికిస్తాము, మేము పలుకుతాము, ఎదుటి వాళ్ళకి చెప్తాము. ఇదే మా ధర్మం, సనాతన ధర్మం. మళ్ళీ భర్తమాత పుడుతుంది, జన్మిస్తుంది, సనాతన ధర్మాన్ని బతికించిన వాళ్ళు అవుతాము. అప్పుడు భర్తమాత విశ్వగురు అవుతుంది. ఇంతటి అవకాశాన్ని నాకు ఇచ్చిన ఈ కమిటీ పెద్దలకి అందరికీ నా ఉదయపూర్వక ప్రణామాలు. ఒకసారి ముందు బంధువులందరికీ కూడా నా ఉదయపూర్వక ప్రణామాలు. జై భారత, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. లోకమంత తల్లిగా అల్లుకున్న బంధమే హిందుత్వం. దేహమనే ప్రమిదలో దీపం వెలిగించుగా, జీవితాన్ని కొంతైనా దేశానికి పంచురా. యువడమేలే మన జాతి లక్షణం, యువడమేలే మన జాతి లక్షణం. బలము విచ్చుడే గాని కోరదు ఫలితం. ఎన్ని యుగాలైనా గాని మారనిది సంస్కృతి, ఎన్ని యుగాలైనా గాని మారనిది సంస్కృతి.
ఎంతైనా మనమంతా తీర్చాలి రుణం. ఈ అనంత వాహినిగా ప్రవహించే గంగయే హిందుత్వం. లోకమంత తల్లిగా అల్లుకున్న బంధమే హిందుత్వం. కాలికి గాయం అయితే కంట నీరు రాగదా, కలపోసిన మనసులన్నీ కష్టం కలిగించవా. కలిసి బతకటం మన ధర్మం మర్మం, హరివెల్లికి పురుడోసిన పొడమే ఈ పూలవనం. వేషభాష భూషణాలు వేరు వేరు పందాలు, వేషభాష భూషణాలు వేరు వేరు పందాలు. మన జనని భరతమాత మందిరాల తోరణాలు. ఈ అనంత వాహినిగా ప్రవహించే గంగయే హిందుత్వం. లోకమంత తల్లిగా అల్లుకొన్న బంధమే హిందుత్వం. ఒడతకున్న భక్తి అంటే ఉన్నదంత ఇవ్వడం, తనదేది కాదంటూ సర్వం అర్పించటం. సమర్పణములే మన జీవిత సూత్రం, సమిదలైతేనే వ్యాపించు సుగంధం. మానవ కళ్యాణముకై మునుల వోలె బ్రతుకుదా, మానవ కళ్యాణముకై మునుల వోలె బ్రతుకుదా. ఆ జీవిత పర్యంతం అమ్మను పూజించుదా. ఈ అనంత వాహినిగా ప్రవహించే గంగయే హిందుత్వం. లోకమంత తల్లిగా అల్లుకొన్న బంధమే హిందుత్వం. హిందుత్వం హిందుత్వం. ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి మరో పెద్దలు శ్రీ కాశీ విశ్వనాథరాజు గారు అంటే మైప సొసైటీ మెంబర్కి స్వాగతం అండి. అలాగే ఈ కార్యక్రమానికి ప్రధాన వక్తగా ఇచ్చేసినటువంటి శ్రీ చింతోజు ప్రసాద్ గారిని ఆయన ఉపన్యాసం ప్రారంభం చేస్తారు. నాకు టైం పడుతుంది తెలియదు, ఒక అరగంట గంట పట్టచ్చు. మీ ఇష్టం, మీరు ఏదనుకుంటే చేయండి. స్వామి రామో సర్వస్వం మే రామచంద్రో నాణ్యం దైవం నైవ జానే న జానే ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. పరమ పూజ్య శ్రీ పరిపూర్ణానంద స్వామీజీ అభయ స్వామీజీ వారికి వారి పాదపద్మాలకు నమస్కరిస్తూ ఈరోజు ఈ సమ్మేళనానికి అధ్యక్షత వహించినటువంటి శ్రీ పెంటపాటి మురళీకృష్ణ గారు దొరబాబు గారికి, అలాగే మహిళా వక్తగా వచ్చినటువంటి శ్రీమతి బాణం నీలిమా కృష్ణ గారికి, అలాగే మాననీయ ఆర్ఎస్ఎస్ గోదావరి విభాగ్ మాననీయ సంఘచాలకులు మంత్రి రామచంద్రరాజు గారు, అలాగే ఏఎంసీ చైర్మన్ అయినటువంటి కలిదిండి సుజాత రామచంద్రరాజు గారు, అలాగే ప్రత్యేక ఆహ్వానితులందరికీ, అలాగే ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి హిందూ బంధువులకి, మహిళా మూర్తులకు, బాల బాలికలకు,
ఇందాక ఈ సాంస్కృతిక కార్యక్రమంలో పాల్గొన్నటువంటి కళాకారులకు అందరికీ కూడా నాకు వారి యొక్క వాళ్ళందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. మరి దేశమంతా కూడా ఈ డిసెంబర్ నెలలో రాష్ట్రీయ స్వయం సేవక సంఘం యొక్క శతాబ్ది పురస్కరించుకొని హిందూ సమాజం రాష్ట్రీయ స్వయం సేవక సంఘ యొక్క 100 సంవత్సరాల శతాబ్ది కొరకు హిందూ సమ్మేళనాలు నిర్వహిస్తున్నారు సమాజం. అందులో భాగంగానే మన తాడేరు ఉపమండలం సంబంధించి ఇక్కడ ఉన్నటువంటి ఒక 7-8 గ్రామాలకి సంబంధించి ఈ ఉపమండలంలో ఇక్కడ ఒక సమితిగా ఏర్పడి ఈ హిందూ సమ్మేళనం నిర్వహిస్తున్నారు. వాళ్ళందరికీ కూడా నేను కృతజ్ఞతలు రాష్ట్రీయ స్వయం సేవక సంఘ తరపు నుంచి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మరి ఈ విధంగా దేశంలో 1,00,000 హిందూ సమ్మేళనాలు జరుగుతాయని మన పెద్దలు నిర్ణయించారు. ఆ విధంగా దేశమంతా కూడా హిందూ సమ్మేళనాలు ఎంతో ఉత్సాహంగా, కోలాహలంగా, ఎంతో సంతోషంగా జరుపుకున్నటువంటి పరిస్థితులు మనకి జరుగుతున్నాయి ఇప్పుడు. మరి ఈ యొక్క రాష్ట్రీయ స్వయం సేవక సంఘ శతాబ్ది పురస్కరించుకొని దేశంలో జరుగుతున్నటువంటి ఎన్నో కార్యక్రమాలు మనం అందరూ కూడా మీడియా ద్వారా ఎన్నో కార్యక్రమాలు మనం చూడటం జరుగుతుంది. అలాగే అన్ని చోట్ల కూడా హిందువులు ఎంతో ఉత్సాహంగా భాగస్వామ్యం పంచుకుంటున్నారు. శిరములు బంతులాడిన వీర విక్రమ సీమరా, ఇది వీర విక్రమ సీమరా, విశ్వ విజేతను లేయనుచు విర్రవీగిన అలెగ్జాండర్, మస్తకమును వంచిన పురుషోత్తముని పుట్టిల్లురా. విశ్వ విజేతను నేనని విర్రవీగినటువంటి అలెగ్జాండర్ మన భారతదేశానికి వచ్చి ఇక్కడ ఉన్నటువంటి రాజుల్ని జయించలేక ఇక్కడ ఉన్నటువంటి జ్ఞానాన్ని పొంది తిరిగి వెనక్కి వెళ్ళి తన దేశంలో తనకేం చెప్పాడంటే, నేను చనిపోయిన తర్వాత నన్ను తీసుకెళ్లే ముందు నా శవపేటకి రెండు పక్కల 2 రంధ్రాలు చేసి నా చేతులు బయట పెట్టి తీసుకెళ్ళమన్నాడు. అంటే మన దేశానికి వచ్చిన తర్వాత అతను దేశంతో మొత్తం ప్రపంచం అంతా జయించారు అని విర్రవేగినటువంటి ఒక అలెగ్జాండర్కి ఒక జ్ఞాన భిక్ష పెట్టినటువంటి మన భారతదేశం. చివరికి తను చనిపోయేటప్పుడు తన యొక్క 2 చేతుల్ని కూడా ఆ చవపేటికి నుంచి బయటికి తీసి బయట తీసుకెళ్ళారట. అంటే నేను చనిపోయేటప్పుడు నేనేమి తీసుకెళ్ళట్లేదు అనేది భారతదేశాన్ని నుంచి నేర్చుకున్నటువంటి జ్ఞానభూమి అది మనది. అలాగే ఇక్కడ వేదభూమి, కర్మభూమి, ధర్మభూమే కాదు, ఈ యొక్క వీరభూమి కూడా ఒక శత్రువుల యొక్క శిరాల్ని, వాళ్ళ యొక్క తలల్ని బంతులుగా ఆడుకున్నటువంటి భూమి ఇది భారతదేశం. అటువంటి పవిత్ర భూమి, వీరభూమి, సనాతన భూమి. మనం అందరం సనాతనీయులు. సనాతన ధర్మమే కాదు, మనందరం సనాతనీయులు. మహాభారత యుద్ధం ముందు విరాట్ పర్వంలో ఉన్నటువంటి పాండవులు ఆ యొక్క విరాట్ రాణి ద్రౌపదీదేవిని అడిగిందట, మరి రాబోయే యుద్ధానికి ముందు మీ అందరం కూడా ఈ యుద్ధం చేయాలి, మా రాజు యుద్ధం చేయాలి, నా కొడుకు యుద్ధం చేయాలి, అందరూ యుద్ధం చేయాలి. కానీ యుద్ధంలో జయించిన తర్వాత ఎవరు గెలిస్తే వాళ్ళు రాజ్యాన్ని పొందుతారు, మాకు ఉపయోగం ఏంటి అని అడిగిందట ద్రౌపదీదేవి. ద్రౌపదీదేవి మాట్లాడలేదు, అప్పుడు సమాధానం చెప్పలేదు. ఈలోపు అర్జునుడు అభిమన్యుని తీసుకొచ్చాడు, విరాట్ రాజ్యాన్ని తీసుకొస్తున్నాడు. ఆ టైంలో స్వాగతం చెప్పడానికి వెళ్ళారు అందరూ. వెళ్తున్నప్పుడు ఆ ద్రౌపదీదేవి అడిగింది,
నీవు ఎవరు అని అడిగింది అభిమన్యుడిని. తన కొడుకు అయినప్పటికీ నీవెవరు అని అడిగేది. అడిగితే అప్పుడు అర్జునుడు చెప్పాడు, నీ తల్లి అడుగుతుంది, నీ పెదతల్లి అడుగుతుంది, నీ ఉనికి ఏంటి చెప్పండి. అప్పుడు ఆ వీరాభిమన్యుడు చెప్తాడు, నేను అభిమన్యుడిని, నేను సాక్షాత్తు నా యొక్క తండ్రి కొడుకుని, నేను అర్జునుడి యొక్క కొడుకుని, నేను నా తండ్రి యొక్క రక్తాన్ని, నేను సమరంలో నా యొక్క రక్తాన్ని నేను ముందుగా చిందిస్తాను. నా సోదరునికి ఆపదలో ముందుంటాను, వారి యొక్క సంతోషంలో వెనక ఉంటాను. దీనికంటే మిన్న నా యొక్క పెదతల్లి యొక్క కంటు కాటుకుని నేను ఆవిడ కంటి నీరు కనుక కింద కారితే నా అస్తిత్వాన్ని కోల్పోతాను అన్నాడు. చూడండి, ఇది సనాతన ధర్మం అంటే ఇది. ఒక యువకుడు, నవ యువకుడు యుద్ధానికి వెళుతూ తన ఉనికి ఏంటి అంటే చెప్పినటువంటి సనాతనీయులం. మనం ఒక సమావేశం ఏర్పాటు చేస్తారు. ఆ యజమాని, ఆ సంస్థ యొక్క యజమాని ఏర్పాటు చేసి ఆ యజమాని ఆ సమావేశంలో తను చెప్పింది ఏంటంటే, నా చిన్న వయసులో నాకు తెలిసినప్పుడు నా ఉపన్యాసంలో నా తల్లి ఒక పుస్తకాన్ని చదివించింది. నా తల్లి చెప్పిందని ఈ పుస్తకాన్ని చదివించాను, దీన్ని చదివి దీనిలో ఉన్నటువంటి ఎన్నికలను ఆచరించాలి. ఈ పుస్తకాన్ని అదే కనుక భగవద్గీత గీత, ఆ గీత ఏదైతే చర్చలో గీత ఏదైతే ఉందో అది మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రీయ ద్వారా ప్రజలలో మార్పు రావాలి, సమాజంలో మార్పు కోరుతూ సమాజంలో మార్పు హిందూ సంప్రదాయాలన్నీ విజయవంతం చేసి మనం ముందుకు వెళ్ళాలని కోరుతూ ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం చేయాలని కోరుతూ ఇచ్చి సెలవు చేస్తున్నాను. జై శ్రీరామ్. పూజ్య స్వామీజీ, శ్రీ కమలానంద భారతీయ స్వామీజీ వారు హిందూ సమ్మేళనానికి ఇచ్చేస్తున్నారు. అందరూ కూడా ఆయనకి జై శ్రీరామ్ నినాదాలతో ఆహ్వానం పంపించేద్దాం. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. వేద పండితులటువంటి వేద వచనాలతో పుష్ప జల్లులతో స్వామివారిని ఆహ్వానించడం జరిగింది. స్వామివారి కార్యక్రమానికి ఇచ్చేయడం మనందరి యొక్క అదృష్టంగా భావిస్తున్నాం. మరోసారి జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. స్వామివారికి పుష్పగుచ్చాలు ఇచ్చి ఆహ్వానించవలసిందిగా శ్రీ బండి రమేష్ కుమార్ గారిని, గెల్లు నాగేశ్వరరావు గారిని కోరుతున్నాము. ఒకసారి పట్టుకోండి. ఒకసారి పట్టుకోండి. ప్రతి ఒక్కరు కూడా మీ మీ స్థానాల్లో కూర్చోవలసిందిగా కోరుతున్నామండి. బయట ఉన్న వాళ్ళందరూ కూడా రావాల్సిందిగా కోరుతున్నాం. రోడ్డు మీద ఉన్నటువంటి వారు కూడా లోపల ఉన్నటువంటి కుర్చీలో కూర్చోవలసిందిగా కోరుతున్నామండి.
దయచేసి అందరూ కూర్చోవాలి. స్వామివారి ప్రసంగం ప్రారంభం కాబోతుంది. మనకి సమయభావం అయింది, వాతావరణం చేయబడుతుంది కాబట్టి దయచేసి అందరూ సహకరించవలసిందిగా కోరుతున్నాం. అందరూ నిశ్శబ్దంగా మేము మీ స్థానాల్లో కూర్చోవలసిందిగా కోరుతున్నామండి. జై శ్రీరామ్, జై శ్రీరామ్. మన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి గురువులు పరమహంస పరివరాజకాచార్య పూజ్యశ్రీ కమలానంద భారతి స్వామి వారు, ఆయనకి మా నిర్వహణ సమితి పక్షాన ఘన స్వాగతం తెలియజేస్తున్నాం. కవయత్రి ఆదుగురి మొల్ల చైతన్య వేదికను అలంకరించి ఆయన మనందరికీ చాలా సంతోషాన్ని కలగజేశారు. స్వామివారి యొక్క పరిచయాన్ని తెలియజేస్తాము, అందరూ జాగ్రత్తగా విందాం. కృష్ణా జిల్లాలోని గమనేశ్వరం గణవరం భువనేశ్వరి పీఠాధీశ్వరులు వారు హిందూ దేవాలయ పరిరక్షణకై పరితపించినటువంటి మహనీయులు. హిందూ దేవాలయ పరిరక్షణ ఉద్యమంలో భాగంగా వీరు తెలుగు రాష్ట్రాల్లో 3 పాదయాత్రలు చేశారు. మొదటగా ఆదిలాబాద్ జిల్లా బాసర జ్ఞాన సరస్వతి అమ్మవారి దేవాలయం నుండి తిరుమల తిరుపతి వరకు 3200 కిలోమీటర్లు. అలాగే రెండవది శ్రీకాకుళం జిల్లా శ్రీకూర్మం నుండి తిరుమలకు 5500 కిలోమీటర్లు. అలాగే మూడవసారి భాగ్యనగరం నుండి భాగ్యనగరం నుండి మొత్తం నగరం అంతా కూడా మూడోసారి పాదయాత్ర చేశారు. ఈ 3 పాదయాత్రల ద్వారా గ్రామాల్లో ఉన్నటువంటి దేవాలయాల యొక్క పరిస్థితులు, అర్చకుల యొక్క స్థితిగతులు, దేవాలయ భూములు, ఆస్తుల వ్యవహారాలు, ధూపదీప నైవేద్యం మరియు కైంకర్యం వంటి అనేక ఆధ్యాత్మిక విషయాలు ఏవైతే ఉన్నాయో వాటిని అవగాహన చేసుకుని వాటికి పరిష్కారం చూపడంలో అత్యంత చొరవ తీసుకున్నారు. నిరంతరం దేవాలయ పరిరక్షణకై పోరాటాలు చేసినటువంటి యోగ పొంగవలు స్వామీజీ వారు. స్వామి వివేకానంద 150వ జయంతి ఉత్సవాల సందర్భంగా 2012 నుండి 2022 వరకు 10 ఏళ్ల పాటు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న గ్రామాలన్నింటినీ పర్యటించి మా గ్రామానికి ఒక్క కాషాయమ దారి కూడా రాలేదే అనే భావన లేకుండా చివరి గ్రామం వరకు కూడా పర్యటన చేసినటువంటి మహనీయులు. రాష్ట్ర వ్యాప్తంగా దేవాలయ భూములను ఇందిరమ్మ పథకానికి తీసుకోవడానికి ప్రయత్నం చేస్తే హైకోర్టు నుండి ఆయన స్టే తీసుకురావడం జరిగింది. నిత్య ధూపదీప నైవేద్య పథకం కొనసాగేటట్లు చేశారు. అర్చకుల యొక్క పిల్లల యొక్క వివాహాల విషయంలో మత మార్పిడి, అలాగే పంచలోక విగ్రహాలు దొంగతనాలు, అలాగే దేవాలయాల్లో జరిగేటువంటి దోపిడీలు, అలాగే క్రైస్తవుల యొక్క ఆగడాలు, మత మార్పుల విషయంలో, దేవాలయాల అవినీతి విషయంలో అనేక విషయాల్లో పోరాటాలు చేశారు. ముఖ్యంగా ఎక్కడ దేవాలయానికి కానీ దేవాలయ అవినీతి విషయంలో ఏ సమస్య ఉన్నా సరే అవినీతిని ఖండిస్తూ తక్షణం అక్కడికి వెళ్ళి వేగవంతమైనటువంటి చురుకైనటువంటి క్రియాశీలకమైనటువంటి సత్వర తక్షణ చర్యలు చేస్తున్నటువంటి మహానుభావులు మన స్వామీజీ వారు. చైతన్యవంతంగా జరిపిన పాదయాత్రల వల్ల విస్తృత పర్యటనకై రథయాత్రలు చేస్తూ నిత్యం ఆలయాల సంరక్షణకై అహర్నిశం శ్రమిస్తూ రాష్ట్రంలో ప్రతి ధూపదీప నైవేద్యాలు పూజలు కలిగినటువంటి దేవాలయాలతో ప్రతి గ్రామం ఒక శక్తివంతమైనటువంటి పీఠంలా వెలుగొందాలని శ్రీ స్వామీజీ వారు కంకణం కట్టుకున్నారు. అది ఆయన ఒక ధ్యేయం. అటువంటి వారి ధ్యేయానికి మనమంతా సహకరిస్తూ మనందరి ప్రతి అడుగు, ప్రతి మాట, ప్రతి పని దేవాలయాల కేంద్రంగా కావాలని, ఆ దిశగా మనందరం బాధ్యతాయుతమైనటువంటి హిందువులుగా ముందుకు సాగాలని కోరుకుంటున్నాం. ఈ హిందూ సమ్మేళనాన్ని ఉద్దేశించి మనందరిలో ఉత్తేజకరమైనటువంటి చైతన్యవంతమైనటువంటి శక్తిని నింపే విధంగా స్వామివారిని మాట్లాడవలసిందిగా సగౌరవంగా కోరుతున్నాం. ఆపదామపహర్తారం ధాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేదశ్రీ రఘునాథాయ నాథాయ సీతాయ హతతే నమః. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే
जगतः पितरौ वन्दे पार्वती परमेश्वरौ सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यम्बके देवी नारायणी नमोस्तुते। మన గ్రామ దేవత అమ్మవారి దేవాలయ ప్రాంగణంలో కూర్చొని ఉన్నాము. మనము హిందువులు నలుగురు దేవతలకు మధ్యలో జీవిస్తున్నాం. మొదటిది గ్రామ దేవత, రెండవది కులదేవత, మూడవది ఇలవేలుపు, నాలుగవది దేవాలయము. గ్రామ దేవత అంటే గ్రామంలో ఉన్న అందరికీ దేవత, అన్ని కులాల వాళ్ళకి దేవత. మళ్ళీ కులము అనగానే కులమా అంటారు, భయపడాల్సిన అవసరం లేదు. కులము అంటే బృందము, కులము అంటే జట్టు, ఒకే పనిని చేసేవాళ్ళు, ఆ పనికి సంబంధించిన కుటుంబాలు ఎక్కడ నివసిస్తారో అది కులము. ఒక వృత్తిని కలిగి ఉన్నవాళ్ళు ఒక కులము. ఆధునిక కాలంలో టీచర్స్ కాలనీ, లెక్చరర్స్ కాలనీ, ఎన్జిఓ కాలనీ, జర్నలిస్టు కాలనీ, ఎమ్మెల్యే కాలనీ, స్టేట్ బ్యాంక్ కాలనీ, సిండికేట్ బ్యాంక్ కాలనీ, ఇట్లా ఒక వృత్తికి సంబంధించిన వాళ్ళంతా ఒక దగ్గర ఇల్లు కట్టుకుంటే కాలనీ అంటాం. ఆ కాలనీకి సంస్కృతం పేరే కులము. ఒక వృత్తికి చెందిన వాళ్ళు ఒక దగ్గర 10 కుటుంబాలు ఉంటే వాళ్ళ వృత్తికి సంబంధించి ఒకరికొకరు సహకరించుకుంటారు పనిలో. అందుకోసం వాళ్ళు కలిసి ఒక దగ్గర ఉంటారు. మనం చూడండి, బజార్లో కూడా భీమవరం పోయినా, రాయమండ్రికి పోయినా, కాకినాడకు పోయినా, విజయవాడకు పోయినా బంగారు అంగళ్ళన్నీ ఒక దగ్గర ఉంటాయి, కూరగాయల అంగళ్ళన్నీ ఒక దగ్గర ఉంటాయి, కిరాణా హోల్సేల్ అంతా ఒక దగ్గర ఉంటుంది, డాక్టర్లంతా ఒక దగ్గర హాస్పిటల్ పెట్టుకుంటారు. పట్టి పట్టి పక్కనే కన్ను ఉంటుంది, కన్ను పక్కనే చెవు ఉంటుంది, చెవు పక్కనే గుండు ఉంటుంది, గుండు పక్కనే పక్కనే ఉండి వాళ్ళకి అనుకూలం, మనకి అనుకూలం. ఒక వృత్తికి సంబంధించిన వాళ్ళు ఒక దగ్గర ఉండటం అనేది ఎప్పుడూ మానవ జాతిలో ఉన్నదే. అలా ఒక పనికి సంబంధించిన వాళ్ళు ఒక దగ్గర ఉంటే దాన్ని కులము అన్నారు. శ్రీకృష్ణదేవరాయల కాలం నాటికి 12 కులాలకు సంబంధించిన కుటుంబాలు ఎక్కడ ఉంటాయో, నిర్మాణం ఇల్లు కట్టుకుంటారో దాన్ని గ్రామము అన్నారు. గ్రామము అనే దానికి నిర్వచనం ఏంటి? 12 కుటుంబాల వాడు ఎక్కడ ఉంటారో అది గ్రామం. 12 కంటే తక్కువ 11 కానీ 10 కానీ 9 కానీ 8 కానీ ఇల్లు కట్టుకుంటే దాన్ని పల్లె అంటారు. ఇప్పుడు గ్రామ పంచాయతీ, మేజర్ గ్రామ పంచాయతీ, మున్సిపాలిటీ, ఇక మేజర్ మున్సిపాలిటీ, కార్పొరేషన్ ఇట్లా రోజులు వస్తారు. పల్లె అని, గ్రామము అని, పట్టణము అని, నగరము అని అట్లా లేదు. కాబట్టి గ్రామంలో ఉండే అందరూ కలిసి కొలుచుకునేటువంటిది, పూజించుకునేటువంటిది గ్రామ దేవత. గ్రామ దేవత ఎలా ఏర్పడింది? గ్రామ దేవత గ్రామం ఉండదు. మన భారతదేశంలో దాదాపు 7 లక్షల గ్రామాలు ఉన్నాయి. ఇప్పుడుండే భారతదేశంలో అంటే పాకిస్తాన్ విడిపోయిన తర్వాత, నేపాల్ విడిపోయిన తర్వాత, శ్రీలంక విడిపోయిన తర్వాత, బంగ్లాదేశ్, బర్మా విడిపోయిన తర్వాత, టిబెట్ విడిపోయిన తర్వాత, ఆఫ్ఘనిస్తాన్ విడిపోయిన తర్వాత ఇప్పుడు మిగిలి ఉండే గ్రామాలు 7 లక్షలు. ఈ 7 లక్షల గ్రామాల్లో గ్రామదేవత ఉంది. ఈ గ్రామదేవత ఎక్కడి నుంచి వచ్చింది? పుట్టుపూర్వోత్తరాలేదు. ద్వాపర యుగములో దేవకీదేవి గర్భమున 8వ సంతానంగా కృష్ణ పరమాత్ముడు జన్మించినప్పుడు అదే సమయంలో రేపల్లెలో యోగమాయ అనే ఒక అమ్మాయి పుట్టింది. ఇక్కడి నుంచి కృష్ణ పరమాత్ముడు అక్కడికి వెళ్ళాడు, అక్కడి నుంచి ఆ అమ్మాయి ఇక్కడికి వచ్చింది. ఎప్పుడైతే యోగమాయ దేవకీదేవి పొత్తిళ్లలో చేరిందో ఆ పాప ఏడ్చింది.
వెంటనే మాయ తొలగిపోయింది. అన్ని తాళాలన్నీ మళ్ళీ బిగుస్తున్నాయి. నిద్రపోతూ ఉండే వాళ్ళందరూ లేచారు. ఈ ఏడుపు విని పరిగెత్తుకుంటూ వెళ్ళి కంసుడికి రాజా మీ చెల్లెలు ప్రసవించిందని చెప్తాడు. వాడు వచ్చాడు. ఎంత ప్రాధేయపడినా వినకుండా యశోద పొత్తుళ్ళలో, దేవకీదేవి పొత్తుళ్ళల్లో ఉండేటువంటి ఆ చిన్న పాపం తీసుకుని పైకి విసిరేసాడు. ఎత్తి పెట్టాడు. ముక్కలు అయిపోవాలి. కానీ పైకి విసిరివేయబడిన యోగమాయ ఆకాశంలో చతుర్భుజములు శంఖచక్రములతో ప్రత్యక్షమైంది. కంసాలను చొప్పవాడు పుట్టి మరి ఒక దగ్గర క్షేమంగా ఉన్నాడు, వాడి చేతిలోని చావు తప్పదు అని చెప్పి ఆమె అంతర్ధానమైంది. అలా శంకు చక్రములతో చతుర్భుజములతో ప్రత్యక్షమైన ఆమె నారాయణి. నారాయణి అంటే నారాయణ విష్ణుమూర్తికి చెల్లెలు. ఆమె ఆదిపరాశక్తి. ఆ ఆదిపరాశక్తి ద్వాపరయుగంలో ధర్మ సంస్థాపన కొరకు మహావిష్ణువు అవతారం దాలిస్తే ఆ ఆటంకాలను తొలగించడానికి ఆ తల్లి ఆ కష్టాన్ని తీసుకుంది. అందుకని మహావిష్ణువు తన చెల్లెలు ఆదిపరాశక్తికి వరమిచ్చాడు. ఏమని? నీవు ఇంత కష్టాన్ని సహించావు, ఎక్కడో పుట్టి ఎక్కడికో వచ్చి కంసుడి చేత హింసించబడి, అందుకని నేను నీకు వరమిస్తున్నాను. కలియుగములో గ్రామగ్రామమున నామనామమున రూపరూపమున గ్రామదేవతవై గ్రామములో తొలి పూజను నీవు అందుకుంటావు. ఇది భాగవతంలో ఉంది, వ్యాస భాగవతంలో ఉంది, ఆంధ్ర మహాభాగవతం పోతనామార్చులు రాసినటువంటి ఆంధ్ర మహాభాగవతంలో కూడా ఉంది. కాబట్టి ఆ విధంగా ఇప్పుడు ఇక్కడ తాళమ్మ, అమ్మవారు మన ఊర్లో తాళమ్మ అనే పేరుతో గ్రామదేవత ఉన్నారు. ఇంకొక ఊర్లో పోలేరమ్మ, అంకాలమ్మ, నూకాలమ్మ, పచ్చాలమ్మ, మహాలక్ష్మమ్మ, పూచమ్మ, ఎల్లమ్మ, మారెమ్మ, లక్షల పేర్లు ఉంటాయి. రూపమా మీ ఊర్లో విగ్రహం ఉన్నట్టుంది. విగ్రహం ఉండొచ్చు, రాయి ఉండొచ్చు, కర్ర ఉండొచ్చు, దేవాలయం ఉండొచ్చు, దేవాలయం లేకపోవచ్చు, ఊర్లో ఉండొచ్చు, ఊరు బయట ఉండొచ్చు, పూజ ఇలాగే ఉండొచ్చు, ఇంకొకలాగా ఉండొచ్చు. గ్రామదేవతలకి బ్రాహ్మణులే పూజ చేయరు అసలు ఎక్కడ. గ్రామదేవతలకు యాదవులు చేస్తారు, చాకళ్ళు చేస్తారు, మంగళ్ళు చేస్తారు, బలిజలు చేస్తారు, కాపులు చేస్తారు, కర్ణాలు చేస్తారు. సంబంధం లేదు, ఒక నియమం లేదు. అలాంటి దేవత గ్రామదేవత. మీ ఊర్లో ఒక 10 కోట్లు పెట్టి ఎవరైనా యజ్ఞం చేయాలనుకోండి, 100 కోట్లు పెట్టి యజ్ఞం చేయాలనుకోండి, మొదట పూజ చేయాల్సింది గ్రామదేవతకి. గ్రామదేవతకి అనుమతి లేకుండా గ్రామంలో ఏమీ చేయటానికి అవకాశం లేదు. అందరికీ వినబడుతుందా? అర్థమవుతుందా? ఈ లైట్ల వల్ల మీ మొహాలు నాకు కనపడటంలే. అందువల్ల గ్రామ దేవత మీ ఇంట్లో మీ అమ్మాయికి కానీ అబ్బాయికి కానీ పెళ్ళి అయితే తొలి వివాహ ఆహ్వాన పత్రిక అమ్మవారికి ఇవ్వాలా. మీ అబ్బాయికి పెళ్లి చేశారు, కోడలు ఇంటికి వస్తుంది, నేరుగా అత్తగారింటికి పోకూడదు. ఈ గ్రామంలో గ్రామదేవతకు నమస్కరించి అనుమతి తీసుకుని అత్తగారింటికి రావాలి. మీ ఊరు అమ్మాయిని వేరే ఊరికి ఇచ్చారు, మన ఊరి ఆడపడుచు వేరే ఊరికి కోడలుగా పోతుంది. గ్రామదేవత అనుమతి తీసుకుని మనం పొలిమేర దాటాలి. గ్రామదేవత చాలా శక్తివంతురాలు. మన గ్రామము, మన ఇళ్ళు, మన పొలాలు, మన చేను, మన చిలిక, మన చెరువు, మన బడి, మన గుడి, మన పంచాయతీ ఆఫీసు, మన రైల్వే స్టేషను, మన బస్ స్టాండు, ఇవన్నీ కూడా ఆమె అజమాయిషులు ఉంటాయి. ఎందుకని? ఈ గ్రామ యజమానురాలు ఆమె.
ఈ గ్రామ యజమాని ఎవరు అంటే గ్రామ దేవత. కాబట్టి గ్రామ దేవత లేకపోతే గ్రామము లేదు. ఈ గ్రామంలో ఉండే ఎవరైనా సరే ఆ తల్లికి తల దించి తల వంచి బతకాల్సిందే. ఎవరైనా తల ఎగరేశారా ఆమె రోషము కలిగిన దేవత, రోషము కలిగిన దేవత. కాబట్టి ఆమె ఊరుకుండే ప్రసక్తే లేదు. రాముడిలాగా, కృష్ణుడిలాగా, అయ్యప్పలాగా, వినాయకుడిలాగా ఊరుకునే రకం కాదు. ఆ మాట వినట్లేదంటే ఒక చూపు చూస్తుంది, మొహమాటలేదు చెప్తున్నాను. పూర్వకాలంలో మేకల మందలన్నీ ఎప్పుడు గ్రామం బయటే ఉండేది. కానీ గేదెలు, ఆవులు ఊళ్ళో మన దొడ్లల్లో ఉంటాయి, ఇళ్ళ దగ్గర కానీ పరిసరాల్లో. ఉదయాన్నే మన గ్రామంలో మన వీధుల్లో మన ఆవులు కానీ గేదెలు కానీ ఇలా నడుచుకుంటూ పోతే ఆ వెనకనే తట్టబట్టుకొని పోతూ ఉండేవాడు. వీధిలో పేడను పడనిచ్చేవాళ్ళు కాదు. ఒకవేళ ఏమన్నా పేడ పడ్డా పశువులు ఊరు దాటిచ్చేసి తిరిగిపోయాడు, పేడ తీసుకెళ్ళిపోయేవాడు. ఎందుకు? ఎరువు కోసమా? కాదు. బాగా గుర్తుపెట్టుకోండి, గ్రామదేవత తన ఇచ్చ వచ్చినప్పుడు, తనకు ఇష్టమైనప్పుడు, పగలా రాత్రి తేడా లేదు. ఆమెకు ఎప్పుడు ఇష్టమైతే అప్పుడు ఈ గ్రామ సంచారం చేస్తుంది. మనం అందరం ఇప్పుడు ఇక్కడ మాట్లాడుకుంటున్నాం. ఆమె ఇప్పుడు ఇక్కడ ఉందో చేనులో ఉందో తెలియదు. నిరంతరము గ్రామము అలా తిరుగుతుంటుంది. ఆమె అలా గ్రామ సంచారానికి వచ్చే గ్రామ దేవతకు పరిసరాలు శుభ్రంగా లేకపోతే అక్కడి నుంచి అమ్మవారు వెనక్కి వెళ్ళిపోతారు. ఆ అమ్మవారు గ్రామ సంచారం చేయటం కొరకు గ్రామంలో వీధులన్నీ శుభ్రంగా పెట్టేవాడు. శాస్త్రం. ఈరోజు రేపు గ్రామాల్లో షాపుల్లో మనం చూస్తుంటాం, నగరాల్లో కూడా. రాత్రి 9ంటికి షాపులు మూసేటప్పుడు ఎవరెవరు షాపులంతా ఊడ్చేసి చెత్తంతా తీసి రోడ్లోకి వస్తారు. రోడ్లో వేసి ఆట మొక్కలేసి తగలబెడతారు. అది గ్రామదేవతకు మీరు చేసే అవమానము. ఇప్పుడు గవర్నమెంటే చెప్పింది తడి చెత్త పొడి చెత్త అని పెట్టింది. బాధ్యతగా చేయాల్సిందే. పౌర విధులు మనం మనుషుల్లాగా నేర్చుకుని ప్రవర్తించాలి, నేర్చుకుని. కాబట్టి అపరిశుభ్రంగా ఉండకూడదు. గ్రామదేవత. ఒక 10-12 ఏళ్ల క్రితం చికెన్ గున్యా వచ్చింది. సంగారెడ్డి దగ్గర ఒక గ్రామంలో ఊర్లో అందరికీ వచ్చింది. ఇంట్లో ఎందరుంటే అందరికీ వచ్చింది. ఎందుకు 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 తీసేయి సేవ చేస్తారు. ఆవిడ ఊర్లో వాళ్ళు మనం ఏం పొరపాటు చేసాము ఊరంతా వచ్చిందని అందరూ ఆలోచించుకున్నారు. మన ఊరి గ్రామదేవతకు మనం అపచారం చేసామని మొత్తం రోడ్డంతా వీధంతా శుభ్రం చేసుకొని పొయ్యిలు పెట్టి అంతా సద్దిగాచారు. సద్ది అంబలి కుంటుకుంటూ దేక్కుంటూ వచ్చి కూర్చొని అందరూ అమ్మవారికి నైవేద్యం పెట్టి సద్ది తాగారు. 3-4 రోజుల్లో ఆ ఊరిలో చికెన్ గున్యా లేకుండా మాయమైపోయింది. ఈ వార్త దేంట్లో వచ్చిందో తెలుసా? టీవీ 9లో వచ్చింది. టీవీ 9లో వచ్చింది ఎందుకు చెప్తున్నానో తెలుసా? సాధారణంగా మన పండగలు కానీ, ఉత్సవాలు కానీ, ఆచారాలు, సాంప్రదాయాలు కానీ టీవీ 9లో ఎక్కువగా విమర్శిస్తూ ఉంటారు. అటువంటి టీవీ 9లో వార్త వచ్చింది. గ్రామదేవతకు సద్ది పోస్తే ఆ ఊర్లో అందరికీ చికెన్ గున్యా తగ్గిపోయిందని చెప్పింది. అది గ్రామదేవత శక్తి. హిందువులు బాగా సోమరిపోతులుగా తయారయ్యారు. అంటే సంపాదించుకోవటంలో కాదు, రోజు దేవుడి మీద కోపమే. ఈ దేవుడు 2 చేతులే ఇచ్చాడు, ఒక 5, 6, 7, 8, 9, 10 ఇచ్చుండొచ్చు కదా సంపాదించుకోవడానికి. కానీ దేవుడు ఇచ్చిన 2 చేతులతో నమస్కారం చేయవా? దేవాలయం పోవా? దేవాలయం పోవాలా వద్దా? భూమి మీద ప్రపంచంలో ఎన్ని మతాలైనా ఉండవచ్చు కాక, ఎన్ని పూజా పద్ధతులు ఉండవచ్చు కాక,
కానీ ఎదురుగా ప్రాణముతో ఉండే దేవుడిని ఉంచుకుని పూజించుకునేటువంటి ఏకైక మతము నువ్వు నేను పుట్టిన హిందూ మతం ఒక్కటే. మన దేవుడు పరలోకంలో లేడు, 7 ఆకాశాలకు పైన లేడు. ఇక్కడి నుంచి 50 అడుగులు నడిచిపోతే అక్కడే దేవుడు ప్రత్యక్షంగా ఉన్నాడు. అవునా? ఎందుకని 84 లక్షల జీవరాశులకి ప్రాణం పోసే దేవుడికి కూడా ప్రాణ ప్రతిష్ఠ చేసే శాస్త్రాన్ని ఋషులకి ఇచ్చారు, ఆగమ శాస్త్రాన్ని ఇచ్చారు. వైష్ణవాలయమైన, శైవాలయమైన, శక్తి ఆలయమైన, గణపతి ఆలయమైన దేవీ దేవతలకు ప్రాణ ప్రతిష్ఠ చేసేటువంటి వేద మంత్ర సహితమైనటువంటి శాస్త్రానికి ఇచ్చారు. అలా ప్రాణ ప్రతిష్ఠ చేయబడిన ప్రాణ సహితముగా ఉన్న దేవీ దేవతలు ఎదురుగా ఉంచుకుని పూజించుకునేది హిందువులు ఒక్కరే. కానీ అలా ప్రాణంతో ఉండే దేవుడి పట్ల కూడా మనకు చాలా నాజూకైన భక్తి ఉంది. అవునా కాదా? అవునా కాదా? రోజు దేవాలయం పోతున్నారా? రోజు పోతున్నారా? ఏదో ఒక దేవాలయం మీ ఊళ్ళోనే, అమ్మవారి దేవాలయం కావచ్చు, రాముడిది కావచ్చు, కృష్ణుడిది కావచ్చు, ఇంకొకటి కావచ్చు, మీ నిత్య జీవితంలో రోజు దేవాలయానికి పోయే అలవాటు మీకు ఉందా లేదా? లేదు కదా. కానీ దేవుడు తలనొప్పి వస్తే, మోకాలు నొప్పి వస్తే, నడువు నొప్పి వస్తే, మెడ నొప్పి వస్తే, రాముడా, కృష్ణుడా, ద్వారకా తిరుమల వెంకటేశ్వర స్వామి మాత్రం వచ్చేస్తారు గుర్తుకి. ఇంకా ఆ పక్క నుంచి ఈ పక్కకి నీకు అవసరం వస్తే తప్పితే నీకు దేవుడు గుర్తుకొస్తున్నాడా? వస్తున్నాడా? మహాభారతంలో ఉంది. అడవిలో వనవాసంలో ఉండే పాండవుల్ని పరామర్శించడానికి కృష్ణ పరమాత్ముడు వచ్చాడు. ఆ మాట ఈ మాట మాట్లాడిన తర్వాత, బావా నాకు ఒక చిన్న సందేహం ఉంది, చెప్తావని అడిగాడు ధర్మరాజు కృష్ణ పరమాత్ముడితో. అడుగునైనా చెప్తా అన్నాడు. ఏం లేదు బావా, చిన్నప్పటి నుంచి చూస్తున్నాను, మాకు ఎప్పుడు ఎటువంటి కష్టం వచ్చినా నువ్వు వెంటనే వచ్చి మమ్మల్ని కాపాడుతున్నావు కదా, లక్క ఇంట్లో ఉంటే కాపాడేవు కదా. ఇట్లా అన్నీ ఏకరవ పెట్టాడు. అన్ని సందర్భాల్లో నువ్వు పరిగెట్టుకొని ద్వారక నుంచి వచ్చి మమ్మల్ని ప్రాణ రక్షణ చేసి మమ్మల్ని కాపాడేవే. శకుని మోసం చేసి జూదం ఆడుతుంటే, అన్నీ పోగొట్టుకొని ఇక్కడ అడవిలో ఉంటే, ఈ ఒక్క సందర్భంలో నువ్వు నన్ను ఎందుకు కాపాడలేదు అని అడిగాడు. అడగాల వద్దా? అడిగిళ్ళే? అడిగాడు లేదా? ఇప్పుడు నేను చెప్పొద్దా? ధర్మరాజా, మిగతా సందర్భాల్లో నీకు ఆపద వచ్చినప్పుడు అది ఆపద అని నీకు తెలియదు, నీ ప్రాణం పోతుందని నీకు తెలియదు, అందుకని నేను వచ్చి కాపాడాను. జోదం ఆడుతున్నవే, ఇది నువ్వు గీరుకున్నావు. జోదం ఆడినప్పుడు ఎవరు గెలుస్తారు? ఏమో, నువ్వేమనుకున్నావు? ఈ ప్రపంచంలో నన్ను మించిన జోదగాడు ఇంకొకడు లేడు. ఏమనుకున్నాడు? లేడు కాదు, ఈ ప్రపంచంలో నన్ను మించిన జోదగాడు ఎవరు? జోదగాడు అంటే ఎవరు? వ్యసనపరుడు. ఎవరు? నీ రథం భూమి మీద 4 అడుగులు ఎత్తు నడవచ్చు గాక, నువ్వు ధర్మాన్ని తప్పకపోవచ్చు గాక, వాడు పిలిచినా నువ్వు ఎప్పుడైతే బలహీనపడ్డావో, జోదం ఆడాలని నువ్వు ఎప్పుడైతే నిర్ణయం చేసుకున్నావో, ప్రపంచంలో ఉండే వ్యసనపరులు నువ్వు కూడా ఒకడివి. నీ బుద్ధిపూర్వకంగా నువ్వు పోయి కూర్చుని ఆడుకుని పందెం కాసే ప్రతిసారి లోభి, దుర్మార్గుడు, స్వార్థపరుడు, మదోన్మత్తుడు, అహంకారి అయినటువంటి దుర్యోధనుడి పేరు తీసుకుంటూ దుర్యోధన కాచుకో పందెం అన్నావు. కానీ ఒక్కసారి హే కృష్ణ, గోవింద, పరమాత్మ, పరమేశ్వర అని ఒక్కసారైనా వేసావా? అప్పుడు నేను గుర్తుకు రాలా. ధర్మరాజా, నేను ఎక్కడికి పోవాలని పక్కనే ఉన్న పిలుస్తావేమోనని. దుశ్శాసనుడు నా చెల్లెలు ద్రౌపదిని నిండు సభలోకి లాక్కొస్తే తన శక్తి కొద్దీ తనను తాను కాపాడుకోవడానికి ప్రయత్నం చేసి
ఇక తనకు సాధ్యం కాదు అనుకుడు గోవిందా అని నన్ను పిలిచింది. మరుక్షణం మా చెల్లిని కాపాడుకున్నా. అవునా? నువ్వు కూడా పిలుస్తావే, నీ పక్కన నిలబడున్నాను. నువ్వు పిలవలా. నీ మీద నమ్మకంతో ఈ పందెం కాకపోతే పై పందెంలో, ఈ పందెం కాకపోతే పై పందెంలో ప్రపంచంలో నన్ను మించిన జోదగాడు లేడు కాబట్టి, నాకంటే ఎత్తుకు పై ఎత్తు వేసేవాడు లేడు కాబట్టి తిరుగుకుంటా గెలుచుకుంటానని నీ మీద నమ్మకంతో నువ్వు వాడుకున్నావు. ఓడిపోయినావు కాబట్టి నన్ను ఎందుకు కాపాడలేదు అంటున్నావు. కానీ ధర్మరాజా, జోదల్లో నువ్వే గెలుచుంటే అసలు నీ ఇంటికి నన్ను రానిచ్చుండేవాడివే కాదా? అంతే కదా? మహాభారతం జరిగి 5000 సంవత్సరాలు అయింది. మనం కూడా ధర్మరాజులాగానే ప్రవర్తిస్తున్నాం. తేడా ఏం లేదు. మన ఇంట్లోనే 10వ తరగతి అమ్మాయో అబ్బాయో చదువుకున్నారా? పరీక్ష రాశారా? పరీక్ష రాసేటప్పుడు 1 నుంచి 9వ తరగతి దాకా దేవుడికి దండం పెట్టమని ఏ తల్లి తండ్రి చెప్పరు. కొంతమంది చెప్పచ్చులే, కానీ 10వ తరగతి హాల్ టికెట్ వచ్చిన మాత్రం అందరూ చెప్తారు. హాల్ టికెట్ వచ్చేదాకా చెప్పరు. మళ్ళీ హాల్ టికెట్ దేవుడి దగ్గర పెట్టి మొక్కుకో అమ్మ. వీడు హాల్ టికెట్ అక్కడ పెట్టి మొక్కుకుంటాడు. వెంకటేశ్వర స్వామి, నేనైతే చదవలేదు కానీ ఫస్ట్ మార్కు నాకే రాని. ఇప్పుడు చదవకపోతే ఫస్ట్ మార్క్ ఎట్టొస్తుందిరా అంటాడు ఆయన. చదివితే నాకే రాదా? నువ్వెందుకు? నాకు రాదా? నీకెందుకు? అయిపోయిన తర్వాత 10th పాస్ అవుతాడు. వీడు మొక్కుకునేటప్పుడు చెప్తాడు, అయినా నువ్వు నన్ను పాస్ చేస్తే నీ రుణాన్ని నేను ఊరికే ఉంచుకోలే, తిరుపతి కొండకొస్తా, గుండు నీకు లడ్డు నాకు, 2 కొండలుగానే ఉంటాయి. ఇంకా అక్కడి నుంచి కమిషన్ భక్తి, పర్సంటేజ్ భక్తి వస్తుంది. ఈ దేవాలయం ఎదురుగా ఉండే సీసీ రోడ్డు కాంట్రాక్టు నాకే వచ్చి, ఓ అమ్మ ఏమమ్మా తాళ్ళమ్మ తల్లి, ఈ సీసీ రోడ్డు కాంట్రాక్ట్ నాకే వచ్చి అందులో ₹1,00,000 మిగిలితే 5,000 నీకు ఇస్తా, లేకపోతే నీ కర్మ. ఇప్పుడు ఆయనకి ఇస్తున్నది, ఈయన ఆయనకి ఇస్తున్నాడు. 10th క్లాస్ హాల్ టికెట్ భక్తి ఇదే. నీకెంత ఇదే నాకెంత పర్సంటేజ్ భక్తి. అవునా? వ్యాపారం కలిసి వస్తే 10%, కలిసి రాకపోతే నీకు నాకు మాటలేదు. ధర్మరాజు ఏ రకమైన ఆలోచనతో ఉన్నాడు. ఇప్పుడు కూడా మన 10th క్లాస్లో ఫస్ట్ మార్క్ వచ్చిందనుకో, ఇంకా పొద్దుటి నుంచి సాయంత్రం దాకా సందు బోరు, ఇంకా 4 మీద 4. వదినా నా కొడుకు ఎంత తిరిగిలోడు, అయినా రాత్రంతా నేనే మేలుకోనుండి చదివించేది. ఇవి కూడా వాడు ఒక్కడే చదవాలా, ఇవి కూడా మేలుకొని వాడికి ఒక్కసారి టీ ఇచ్చి ఇవి 3 సార్లు దాకా మేలుకొని చదివించింది. పొరపాటున ఏదైనా ఒక సబ్జెక్టులో వైపు తప్పి 1 మార్కు తగ్గి వాడు కనుక ఫెయిల్ అయినాడా, ఫోన్ చేసి వదినా కాణిపాకం పోయినామా, కాళహస్తికి పోయినామా, తిరుమలకు పోయినామా, ద్వారకా తిరుమలకు పోయినావా, అన్నవరానికి పోయినావా, తాళమ్మకు 108 కొబ్బరికాయలు కొట్టావా, ఏందో వదిన ఒక్క దేవుడు ఆ 1 మార్కే లేదా? మార్కు తగ్గితే దేవుడు ఇలే, మార్కులు పడితే నేను రాత్రంతా మేలుకొని మా వాడిని సాది సాది సాది. పార్థుడు అంటే ఎవరు? అర్జునుడు. సారథ అంటే ఎవరు? కృష్ణుడు కాదు, నడిపేవాడు, డ్రైవర్. కృష్ణుడు లేడు, ఇంకా హరి లేడు, విష్ణువు లేడు, పరంధాముడు లేడు, వాసుదేవుడు లేడు. తన ఉనికిని కోల్పోయినాడు. భక్తుడిలో నిజాయితీ ఉంటే దేవుడు తన ఉనికిని కూడా కోల్పోతాడు, భక్తుడికి సేవ చేస్తాడు. అర్థమైందా? చేసాడు.